పెహల్గాం ఉగ్రదాడిపై హర్యానా బీజేపీ ఎంపీ రామచందర్ జగ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ భర్తలను విడిచిపెట్టాలని ఉగ్రవాదులను వేడుకునే బదులు పోరాటం చేస్తే బాగుండేదన్నారు. విడిచిపెట్టాలని కోరడం యోధుల లక్షణం కాదన్నారు. అలా చేస్తే మరణాలు తగ్గి ఉండేవన్నారు. మనమందరం మళ్లీ రాణి అఖిలాబాయిని స్ఫూర్తిగా తీసుకోవాలని భీవానీలో జరిగిన దేవి అఖిలబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ రామచందర్ జగ్రా చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఉగ్ర బాధితులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదన్నారు హర్యానా కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హూడా. వాటిని తీవ్ర అభ్యంతరకరమన్నారు హూడా. బీజేపీ నేతలు భారత సైన్యాన్ని, అమరవీరులైన సైనికులను అవమానిస్తున్నారన్నారు జయరాం రమేష్. ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. ఉగ్రదాడిలో భద్రతా లోపానికి ఎవరు బాధ్యతో తెలుసుకోకుండా వితంతువులను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. जिनकी मांग का सिंदूर छीन लिया गया, अगर उन्होंने अहिल्याबाई का इतिहास पढ़ा होता तो उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हो। और अगर वहां पर जो हमारी वीरांगनाएं बहन थी जिनकी मांग का सिंदूर छीन लिया गया, अगर उन्होंने अहिल्याबाई का इतिहास पढ़ा होता तो उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हो। और अगर वहां पर जो हमारी वीरांगनाएं बहन थी जिनकी मांग का सिंदूर छीन लिया गया, अगर उन्होंने अहिल्याबाई का इतिहास पढ़ा होता तो उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था,